నమస్తే, నేను మీ నగేష్. ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారితో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా రాధాకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తులు ఎలా ఉంటాయి, అసలు ఎవరు ఊహించని విధంగా ఆయన ఎత్తులు వేస్తారని ఒక కామెంట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు కూడా తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు ఇలా రాజకీయం చేసే నాయకుడిని తాను చూడలేదని కూడా కామెంట్ చేశారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం 2009లో ప్రారంభమైంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, పార్టీ పెట్టడం, జైలుకు పోవడం, ప్రతిపక్ష నాయకుడిగా నిలబడడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ ఓడిపోవడం. ఈ జర్నీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థుల మీద వేసే రాజకీయ ఎత్తులను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు గుర్తించి వాటికి అనుగుణంగా ఎత్తులు వేయడంలో ప్రతిసారి కూడా వైఫల్యం అవుతున్నాయి అనేది రాజకీయ వర్గాలే చెబుతున్నాయి. అసలు విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. అప్పుడు మిగతా రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఏమంది, ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడు, ఆయన బెంగళూరు పోయి వ్యాపారాలు చేసుకుంటాడు, ఆయన నమ్మి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళంతా మునిగిపోవడం ఖాయమని ప్రచారం చేశారు. కానీ 2014 వరకు ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటూ 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. అంటే ఆ పార్టీ 67 అసెంబ్లీ స్థానాలను సాధించి ప్రతిపక్ష హోదా సాధించింది. సో పార్టీ పెట్టిన తొలిసారి అధికారంలోకి రాకుండా ప్రతిపక్షంలో కూర్చున్న ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించిన సందర్భాలు లేవు. ఇక సంవత్సరానికో 2 ఏళ్లకో జగన్మోహన్ రెడ్డి పార్టీ కట్టేసి బెంగళూరుకి వెళ్ళిపోతాడని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 23 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి జంపు చేశారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం రాజకీయ పరిణామానికి బెంబేలెత్తిపోయారు. ఆయన మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల వరకు నిరంతరం జనంలోనే ఉంటూ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సీఎం అయ్యారు. సీఎం అయిన 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో ఆయన్ను ఈడీ, సిబిఐ అరెస్ట్ చేస్తుంది. 6 నెలల్లోనే గవర్నమెంట్ పడిపోతుంది, మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది కూడా తుస్సైంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు పరిపాలించారు. తర్వాత మొన్న జరిగిన 2024 శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ పార్టీ కేవలం 11 శాసనసభ స్థానాలనే గెలుచుకుంది. దీంతో ఇక 2 నుంచి 3 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి కోలుకోలేరు. ఆయన క్యాడర్ను పట్టించుకోరు, జనంలోకి కూడా వచ్చే అవకాశమే ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఆఫ్ ది రికార్డులోను, ఆన్ ది రికార్డుగా కూడా కామెంట్లు చేశారు. ఈ కామెంట్లను పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే మళ్ళీ తెర మీదకు వచ్చారు. 2029 లేదా జమిలీ ఎన్నికలు జరిగితే అంతకంటే ముందే పార్టీని పటిష్టం చేసుకొని గవర్నమెంట్ మీద పోరాడడం కోసం ఆయన కార్యాచరణ సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉండగానే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను, సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రారంభించింది. ఈ వేధింపులు, కేసులనే అస్త్రాలుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలోకి వచ్చే ఒక స్ట్రాటజీ ప్లే చేశారు. సో ఒకవైపు ఆయన పార్టీ క్యాడర్కు ధైర్యం చెప్తూ నేనున్నాను, సోషల్ మీడియా కార్యకర్తలకి ఏం కాదు, నేను చూసుకుంటాను అని ఒకవైపు ధైర్యం చెబుతూనే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, సూపర్ 6, వాటి హామీలు గురించి ప్రశ్నించడం ప్రారంభిస్తూ జనంలోకి రావడం ప్రారంభించారు. సో అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలం పూర్తి కావడంతో ఇక
పార్టీని బూత్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు ఏ రకంగా స్ట్రెంథన్ చేసుకోవాలని ఒక ప్రణాళిక రూపొందిస్తూనే ఇందులో భాగంగానే ఆయన కార్యకర్తలను కలుసుకోవడంతో పాటు ప్రజలను కూడా కలిసి వారి సమస్యలను విని ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి చాటడానికి జనవరి 3వ వారం నుంచి మళ్ళీ ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ విషయం ఆయనే ప్రకటించారు. జనవరి 3వ వారం నుంచి తాను ప్రజల్లో ఉంటానని. ఇందులో భాగంగానే ఆయన జనవరి 3వ వారం నుంచి కార్యకర్తల్లోకి వచ్చి కార్యకర్తలకు తానున్నానని ధైర్యం చెప్పడంతో పాటు వాళ్ళ సమస్యలు వినడంతో పాటు ప్రజల్లోకి కూడా వెళ్ళి ఈ 6 నెలల పరిపాలనలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్లస్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు విషయమై నిలదీయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆయన తన 52వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి క్యాడర్లో జోష్ నింపేలా ఒక కార్యాచరణ రూపొందించారు. అది అమలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా ఆయన జన్మదిన వేడుకలను పార్టీ అధినాయకత్వం పెద్ద సీరియస్గా తీసుకొని ఘనంగా నిర్వహించాలని ఎక్కడా కూడా పిలుపు ఇవ్వలేదు. కాకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయాక పార్టీ క్యాడర్లో జోష్ నింపడానికి లేదు, మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం, ప్రజల్లోనే ఉంటామని చెప్పి అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ గట్టి సంకేతాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి తన జన్మదిన వేడుకలను చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. ఈ జన్మదిన వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్యులతో పాటు క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం అనేది పార్టీ నాయకుల్లో ఆనందం నింపుతోంది. 5 ఏళ్ళు అధికారంలో ఉండగా తమను పట్టించుకోలేదని అలిగిన కార్యకర్తలు, అభిమానులు జగన్ ఇప్పుడు ఓడిపోవడం, ఆయన ఇబ్బందుల్లో ఉండడం, ఆ తరువాత ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించి ప్రజల్లోకి రావాలనుకుంటున్న తరుణంలో జగన్కు మేము సైతం అని చెప్పి వీళ్ళంతా కూడా ఎవరైతే ఈ 5 ఏళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదని అలిగి కూర్చున్నారో కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి జెండా ఎత్తుకొని నిన్న తెల్లవారుజామున నుంచే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొత్త సంవత్సరం నుంచి ప్రారంభించే పోరుబాటకు క్యాడర్ కూడా సంసిద్ధమైనట్లు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరిగిన పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. మొత్తం మీద చూస్తే తన జన్మదిన వేడుకలను వేదికగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తను సంక్రాంతి తర్వాత ప్రారంభించబోయే ప్రజా పోరుబాటకు క్యాడర్ను సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది.